నెల్లూరు ఉస్మాన్సాపేటకు చెందిన షేక్ ఖాజా మస్తాన్ నెల్లూరు ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ, మా తల్లి ఆరోగ్యం బాగలేక రేష్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ టి రమణయ్య చూపించగా హెర్నియా అని చెప్పారని, మా అమ్మకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని డాక్టర్ తెలిసినప్పటికీ ఆ రిపోర్టు గురించి మాకు తెలియకుండా దాచి రెయిన్బో హాస్పిటల్లో మా అమ్మకు అంబ్లికల్ హెర్నియా ఉందని, మార్చి 17న డాక్టర్ రమణయ్య ఆపరేషన్ చేయడం జరిగిందని, ఆపరేషన్ 4 రోజులకే మా అమ్మకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో డాక్టర్ రమణయ్య వద్దకే పోవడం జరిగిందని అన్నారు. డాక్టర్ టి రమణయ్య నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ వచ్చారు. మాకు అనుమానం వచ్చి స్కానింగ్ తీయించిన తర్వాత క్యాన్సర్ ఉన్నట్లు రిపోర్ట్ రావడం జరిగింది. ఈ విషయంపై డాక్టర్ టి రమణయ్యను సంప్రదించగా ఆపరేషన్కు ముందు క్యాన్సర్ లేదు, ఉంటే నేను ఆపరేషన్ చేసేవాడిని కాదు అని డాక్టర్ అన్నారు. మాకు అనుమానం వచ్చి డాక్టర్ టి రమణయ్యను ఆపరేషన్కు ముందు తీసిన అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్లని అడిగాం. ఆయన మా దగ్గర లేవు, ఆరోగ్యశ్రీ వాళ్లకు విజయవాడకు పంపించామన్నారు. రెయిన్బో హాస్పిటల్ వారిని అడగ్గా వారు మేము విజయవాడ ఆరోగ్యశ్రీ వారికి పంపించేశామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తర్వాత మేము మా అమ్మని మెడికవర్ స్టాన్లీ హాస్పిటల్ చెన్నై మరియు అడియార్ క్యాన్సర్ హాస్పిటల్ చెన్నై అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్కు తీసుకుని వెళ్ళగా వారు క్యాన్సర్ ముదిరిపోయిందని అన్నారు. డబ్బుల కోసం మాలాంటి పేదల జీవితాలను అన్యాయం చేస్తున్న డాక్టర్ రమణయ్యపై రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖాజా మొహిద్దీన్ అన్నారు. నమస్తే అండి, నా పేరు ఖాజా మస్తాన్ షరీఫ్. నేను లా స్టూడెంట్ని, లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. గత 1.5 సంవత్సరం క్రితం మా అమ్మగారికి కడుపులో నొప్పి ఉండగా మా హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్ పేరు రేష్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో టి రమణయ్య అనే ఒక డాక్టరు మా అమ్మగారికి హెర్నియా ఉందని చెప్పారు. దాంతో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. కొన్ని రోజుల తర్వాత హెర్నియా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆయన. సరే ఆపరేషన్ చేస్తారు కదని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద రెయిన్బో హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారండి. రిఫర్ చేసిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ తీశారు. స్కాన్ రిపోర్ట్స్లో అమ్మకి క్యాన్సర్ కణాలు ఉన్నట్టు వచ్చింది. ఆయన ఆ విషయం మాకు చెప్పకుండా సర్జరీ చేసేసారు. అమ్మ 2 నెలలు నరకయాతన అనుభవించి చనిపోయారండి. ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్స్ మాకు చూపించకుండా ఇట్లా ఈ విధంగా చేశాడో మాకు చాలా అన్యాయం జరిగింది. ఆ విషయము నేను అమ్మ చనిపోయిన తర్వాత ఆయన అడిగాను నేను, సార్ మా అమ్మగారు ఎందుకు చనిపోయారు? తర్వాత నేను స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకోసారి తీపించడం జరిగింది. నాకు డౌట్ వచ్చి ఆయన టెన్షన్ పడుతూ వణుకుతూ మాట్లాడాడు. ఇంకోసారి స్కానింగ్ రిపోర్ట్స్ తీపిస్తే దాంట్లో స్కానింగ్లో అమ్మకి క్యాన్సర్ ఉన్నట్టు వచ్చింది. మేము అడిగాము, సార్ దీంట్లో క్యాన్సర్ ఉన్నట్టు ఉంది, మీరు ఎట్లా ఆపరేషన్ చేశారు? క్యాన్సర్ ఉంటే చేయకూడదంట కదా అని చెప్పేసి అడిగితే, లేదు మస్తాన్ ఆపరేషన్ ముందు లేదు, ఉంటే నేను చేయను, ఇది సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నారు. నేను అడిగాను, సరే సార్ మీరు సర్జరీకి ముందు ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్ ఉందో నాకు ఇవ్వండి, అది చూసి దాంట్లో మీరు చెప్పినట్టే క్యాన్సర్ లేకపోతే మేము సైలెంట్ అయిపోతాం సార్ అంటే, ఆయన లేదండి మా దగ్గర రిపోర్ట్ లేదు, విజయవాడకి పంపించేసాము, మా దగ్గర ఎందుకు ఉంటుంది, ఆరోగ్యశ్రీ వాళ్ళకి పంపించేసాం అన్నారు. రెయిన్బో హాస్పిటల్ వాళ్ళని అడిగితే అదే చెప్పారు. కానీ మాకు డౌట్ వచ్చి ఎక్కడైతే స్కాన్ రిపోర్ట్ తీశారో అక్కడికి వెళ్ళి ఆ స్కాన్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చామండి. దాంట్లో చూస్తే సర్జరీకి ముందు క్యాన్సర్ ఉంది. ఇంకా దాంతో మేము సంబంధిత అధికారులను కలిసామండి, పోలీస్ డిపార్ట్మెంట్ని కలిసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. 1.5 సంవత్సరం తిరిగినా కూడా ఎవరు న్యాయం చేయలేదండి. ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని అప్రోచ్ చేశాము. వాళ్ళు ఎంక్వైరీ పెట్టి ఒక కమిటీని పెట్టి డాక్టర్స్తో వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఈ డాక్టరు క్యాన్సర్ ఉండగా ఇలా చేసాడు, ఇలా చేయకూడదని చెప్పి అతన్ని సస్పెండ్ చేశాడండి 3 months. ఆ 3 months సస్పెన్షన్ అనేది చాలా తక్కువ అండి, మాకు అది న్యాయమే కాదు అసలు. ఎందుకంటే అంతకుముందు చాలామందిని ఇలానే చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. నేను ఆ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్నాను. ఉందండి. ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క సస్పెన్షన్ ఆర్డర్స్ అండి. ఇది 3 months. లీగల్ అంటే ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ వల్ల ఆ సస్పెన్షన్ ఆర్డర్స్ అండి. మొత్తం 5 డేట్స్లో ఎంక్వైరీ జరిగింది. మమ్మల్ని ఆ డాక్టర్ని పిలిచి ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు ఒక కమిటీ పెట్టుకొని ఆల్మోస్ట్ 1 year 2 months ఎంక్వైరీ చేశారు. చేసి కొన్ని ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి, వాటన్నిటికీ పంపించాము. వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఫైనల్గా అతన్ని సస్పెండ్ చేశారు. అది కూడా 3 months ఏనండి. ఒక మనిషి ప్రాణం 3 months అయినా అదొకసారి మనందరికీ తల్లి ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి ప్రాణం 3 months. నేను మీ మీడియా మిత్రులందరినీ కోరుకునేది ఒకటే, మా తల్లికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. జ్యోతి గారు అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ అండి ఈ మేడం కూడా ఇంకో కమిటీ పెట్టి ఆ మేడం డాక్టర్స్ ప్రొఫెసర్స్ అందరితో మాట్లాడి ఆ మేడం ఇచ్చిన ఒపీనియన్ సార్ ఇది చేయకూడదు, ఆయన తప్పు చేశారు, ఈ క్యాన్సర్ ఉంటే ఆపరేషన్ చేయకూడదు అని ఇచ్చిన రిపోర్ట్ సార్ ఇది. ఈ 2 పెట్టుకొని మేము ఫైల్ చేయాలనుకుంటున్నాము, లీగల్గా వెళ్ళాలనుకుంటున్నాం సార్.
సార్ ఇప్పుడు 2022 జూన్లో చనిపోయారు అమ్మగారు. సార్ అప్పటి నుంచి ప్రాసెస్ ఇట్లాగే జరుగుతుంది. జరుగుతుంది సార్. 1.5 సంవత్సరం జాప్యం జరిగిపోతుంది సార్. ప్రతి ఒక్కరు జాప్యం చేస్తూ ఉన్నారు. సార్ ఎట్లా జరిగిందంటే 3 సార్లు స్పందనలో కంప్లైంట్ రైజ్ చేశాము. 3 సార్లు వన్ టౌన్, ఇది చెప్పొచ్చు లేదు మరి, వన్ టౌన్ సిఐ గారు సెటిల్మెంట్కి పిలిచారు కానీ ఏ రోజు కూడా ఆయన న్యాయం చేస్తారని చెప్పలేదు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎంతసేపటికి సెటిల్మెంట్ చేస్తాం, డబ్బులు ఇప్పిస్తాం, ఇది న్యాయం జరగదు అన్నట్టుగానే చెప్పారు సార్. చంపేస్తాం మిమ్మల్ని, చంపేస్తాను ఎవరు సార్. సునీల్ అని చెప్పేసి రెయిన్బో హాస్పిటల్లో ఆ స్టాఫ్, ఈ రమణయ్య వీళ్ళిద్దరు కలిసి నన్ను నాన్నగారిని పిలిపించి బెదిరించారు సార్. నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు కట్టలు వేసి బెదిరించాడు మా నాన్నగారు సార్. వన్ టౌన్ పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? వన్ టౌన్ పోలీసు వాళ్ళు ఏంటంటే, మీకు మేము న్యాయం చేయలేము, ఇది మెడికల్ నెగ్లిజెన్సీ కేసు, డాక్టర్ల మీద కేసులు నిలబడవు, అందుకని మీకు కావాలంటే డబ్బులు ఇప్పిస్తాము, పిలిపించి సెటిల్మెంట్ చేస్తామన్నారు. మేము ఎంత చెప్పినా కూడా సార్ మాకు ఎఫ్ఐఆర్ఏ కావాలి, మా అమ్మకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు, నాకు ఎటువంటి డబ్బు వద్దు, నేను చదువుకున్నవాడిని, నేను లా విద్యార్థిని, నేనే 10 మందికి న్యాయం చేయాలనుకుంటున్నాను, నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పేసి చెప్పాను. 8.5 లక్షలు సార్ నేను మా అమ్మగారి మీద పెట్టాను, అయినా కూడా మా అమ్మని బతికించుకోలేదు సార్. ఎవరు చెప్పారు అక్కడ నీకు? స్టేషన్లో ఎవరు చెప్పారు? ఎస్ఐ చెప్పారు? సిఐ గారు చెప్పారు సార్. ఆయనే స్టేషన్ హోస్ట్ ఆఫీసరు, సిఐ గారు చెప్పారు. చేయకూడదు సార్. ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారా? ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు సార్. డీజీపీ గారు కూడా లెటర్ రాశాను సార్ దీని గురించి. ఆ లెటర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎంక్వైరీ చేశాను పేషెంట్ ఫ్యామిలీస్తో. ఆ రెయిన్బో హాస్పిటల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళు ఇస్తున్నట్టు ఒక ఫోటో తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు. అదొక క్రైమ్. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయండి. నాకు అర్థం కావటం లేదు. దయచేసి ఈ 2 నిమిషాలు మాత్రం ఆ తీరమణ వల్ల నాకు అన్యాయం జరిగింది. ఇలాంటి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదని నేను కోరుకుంటున్నానండి. నాకు న్యాయం చేయవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నానండి.